అమ్మా ఆ పొలకుండి పొరపాటున నీ చేయి జారిపోయింది కదా, చెప్పమ్మా. చూసారా చూసారా, నేనెప్పుడైనా అమ్మని చూడాలనిపిస్తే వస్తాను, ఏమీ అనుకోరుగా. ధన్య గారు, రూపా బాబు దొరక్కపోతే ఊళ్ళో వాళ్ళ మీద పడి ఏడవటం కాదు, వేరే వాళ్ళని చూసి ఈడ్చబట్టం కాదు. ఈ జన్మకి ఆ యోగం లేదు. అన్ని సరిపెట్టుకొని బతకాలి 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 బతకాలి. ప్రతాప్, ప్రతాప్కి ఎందుకు నా మీద ఇంత కోపం? నేనేం తప్పు చేస్తానని? నేను ముట్టుకున్నంత మాత్రాన వాళ్ళ బాబు అరిగిపోతాడా తరిగిపోతాడా? అరే, ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాను అంతేగా. ఆ కాస్తకే నా మీద జులుం చేయాలా, అరవాలా? పొగరు, తనకే పెద్ద బిడ్డున్నట్టు గొప్ప. నాకు బాబున్నాడు, ఉన్నాడు, దొరుకుతాడు. ఈ రోజు కాకపోతే రేపు, అంతే. నా బాబు దొరకని అప్పుడు అప్పుడు చెబుతా ప్రతాప్ నీ పని. నాకెంత పొగరుందో అప్పుడు చూపిస్తా. నీ ఇంటి వంక, నీ బాబు వంక అస్సలు తొంగి చూడను. నీ బాబుని ముట్టుకుంటే చీయను. ఇదిగో, నువ్వు కూడా నా బాబు వంక కన్నెత్తి చూడడానికి వీల్లేదు. గుడ్లు పీకేస్తా, జాగ్రత్త. అందరికీ నన్ను నేర్పించడం ఓ సరదా అయిపోయింది. బాబు దొరికాక వాణ్ణెత్తుకుని ఫోటో తీసుకుని అన్ని న్యూస్ పేపర్స్ లో ఫ్రంట్ పేజీ నిండా మా ఫోటో వేసి, నా బాబు దొరికాడో అందరూ ఏడవండి అంటూ దండర వేస్తాను. ప్రియాంక తన బాబుకు పేరు పెట్టుకుంది, సంధ్య కూడా తన బాబుకు పేరు పెట్టుకుంది. నేను మాత్రం తక్కువ తిన్నానా? ఇప్పుడే నా బాబుకు నేను పేరు పెట్టుకుంటాను. వాడు దగ్గర లేకపోతే వచ్చాక అఫీషియల్ గా గ్రాండ్ గా బారసాల చేసుకుంటాను. ఇందులో ఒక చీటీ తీసి ఆ పేరు నా బాబు ఖాయం చేసుకుంటాను. అమ్మ రూపా, రా తాతయ్య, కరెక్ట్ గా టైంకొచ్చావు. కూర్చో. నీ చేత్తోనే బారసాల. ఇందులోంచి ఓ చీటీ తీ. ఏంటమ్మా ఇది? నువ్వు ముందు తీ తాతయ్య, తర్వాత చెప్తాను. మొండి పిల్ల. ఇప్పుడు నువ్వే ఓపెన్ చేసి అందులో ఏముందో చదువు. చిన్న భూపతి వర్మ. చిన్న భూపతి వర్మ, ఎస్. మనవడికి తాత పేరు రాసి పెట్టుంది. తాతయ్య, నా బాబుకి బారసాల అయిపోయినట్టే. ఈ రోజు నుండి వాడి పేరు చిన్న భూపతి వర్మ గారు. చిన్న భూపతి వర్మ గారు, చిన్న భూపతి వర్మ గారు ఎక్కడున్నారు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎక్కడున్నాడో తెలియని బాబుకి, దొరకని బాబుకి బారసాలేంటి? ఏమన్నా అర్థం ఉందా అమ్మా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు అందరిలాగే మాట్లాడుతున్నావా? నా బాబు దొరకడా? డిసైడ్ చేసేసావా? బాబుకు పేరు పెట్టుకోవాలనిపించింది, ముచ్చట పడ్డాను. తప్ప? ఈ కాస్త దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నావు? అది కాదమ్మా. మనసులో ఉన్న మాట చెప్పు తాతయ్య. నా బాబు దొరకడం నీకిష్టం లేదా? అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? మరి అలాగే అనిపిస్తుంది. నాకిష్టం లేనిది నీకు బాబు దొరకపోవటం కాదు, ఆ బాబు కోసం నువ్వు ఇలా పిచ్చిగా ప్రవర్తించటం. తాతయ్య, నా మాటలు నీకు నచ్చకపోవచ్చు, చేతిగా ఉండొచ్చు,
కోపం తెప్పించొచ్చు. అయినా సరే పెద్దవాడిగా అనుభవంతో చెప్పడం నా ధర్మం. వినకపోతే నీ కర్మ. నీకు తెలుసు, బాబుజాడ తెలుసుకోవడం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయినా లాభం లేకపోయింది. బాధగానే ఉంటుంది. ఆ బాధను దిగమింగుకుని ధైర్యంగా బ్రతకాలి. అంతేకాని ఆ బాధ జీవితాన్ని దిగమింగకూడదు. జీవితం అక్కడితో ఆగిపోకూడదు. బాబు నీ జీవితంలో భాగం అవ్వాలి. అంతేకాని ఆ బాబే జీవితం అనుకుంటే ఎలా? నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, బాబే నా జీవితం, బాబే నా జీవితం అంతే. రూపా, డోంట్ బి ఫూలిష్. ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకో. అత్యాశకు పోయి జగదాంబ చేసిన తప్పు వల్ల ప్రియాంక బాబుని నీ బాబు అనుకుని పెంచుకున్నావు. నిజం తెలిసాక ఏం చేశావు? బాధగా అనిపించినా తిరిగి ఆ బాబుని ప్రియాంకకిచ్చేసావా లేదా? బాధను దిగమింగి నార్మల్గా ఉన్నావా లేదా? ఎవరికి ఏది ప్రాప్తమో అదే దక్కుతుందని రాజీ పడ్డావా లేదా? మాట్లాడవే. నీ బాబు బ్రతుకున్నాడని తెలియడంతో మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నీ కష్టాలు మొదలయ్యాయి. కష్టాలని ఎందుకు అనుకుంటున్నావు? కాకపోతే మరేమిటి? నా బంగారు తల్లి నా కళ్ళ ముందే కుమిలి కుమిలి ఏడుస్తుంటే దాన్ని కష్టం కాక మరేమంటారు? నీకు నాకు రక్త సంబంధం లేదు. నేను అనాథని. జాలిపడి తెచ్చి పెంచుకున్నావు. నీది కేవలం పెంచిన బంధమే. అయినా సరే నా కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోతున్నావు. నా గురించి బాధపడుతున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. తాతయ్య, ఓ అనాథ కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకోగలేంది. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డ కోసం నేను కన్నీళ్లు పెట్టుకోకూడదా? తప్ప. తప్పని అనటం లేదమ్మా. మరి ఎన్నాళ్ళు ఇలా బాధపడతావని అడుగుతున్నాను. చచ్చే వరకు. నేను చచ్చిపోయేవరకా? తాతయ్య, అరే ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవేంటి? మూర్ఖంగా ఆలోచించుకో. అసలు హాస్పిటల్లో ఆయా వచ్చి నీ బాబు బ్రతుకున్నాడని చెప్పుండకపోతే ఏం చేసేదానివి? హవేలీలో నీ భర్తతో హ్యాపీగా కలిసి ఉండేదానివి. బాధ్యత గల కోడలుగా మీ మామగారి మంచి చెడ్డలు చూసుకుంటూ ఉండేదానివి. కాబట్టి మర్చిపో. నీ బాబు బ్రతుకున్నాడనే నిజాన్ని మర్చిపో. నీ జీవితం గురించి, నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాల గురించి ఆలోచించు. తెలివైన దానిలా ప్రవర్తించు. దొరుకుతాడు. నా బాబు నాకు దొరుకుతాడు. దొరకడు. లేనిపోయిన ఆశలు పెట్టుకోకు. నేను బ్రతుకుండగా వాడు దొరకడు. వాడు అసలు బ్రతుకున్నాడు లేదు. రూపా, విన్నావా?
చెప్పడంలో తప్పేమన్నా ఉందా? ఎక్కడున్నాడో తెలియని బాబు కోసం ఎంతకాలం ఈ వెంపర్లాట? అర్థం చేసుకోమని చెప్పు. అర్థం చేసుకోను, నేను అర్థం చేసుకోను. మీ అందరూ ఇలా నన్ను బాధపడుతూనే ఉంటారు. నేను చేస్తేనే మీ అందరికి మనశ్శాంతి. రూపా ఆగు, నీ బాబు బ్రతికే ఉన్నాడు, 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 బ్రతికే ఉన్నాడు. అది పొరపాటున కూడా ప్రతాప్ ఇంట్లో రూపబాబున్నాడన్న విషయం ఎవరికీ చెప్పొద్దు. బాబు మీదొట్టే. ప్రియాంక ఎక్కడున్నాడు? నా బాబు ఎక్కడున్నాడు? చెప్పు ప్రియాంక, నన్ను నా బాబు దగ్గరికి తీసుకెళ్ళు. రా ప్రియాంక, జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. హవేలి ఆస్తి కూడా నాకు అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. నాకు నా బాబు చాలు, నా బాబు చాలు. రా ప్రియాంక, నా బాబు దగ్గరికి తీసుకెళ్ళు. రా. రూపా, నీ బాబు ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఎక్కడున్నా ఎవరి దగ్గరున్నా క్షేమంగా ఉంటాడనే నా నమ్మకం. రూపా, నీ బాబు గురించి దిగులు పెట్టుకోకు. ఏదో ఒక రోజు నేనే నీ బాబు నీకు చూపిస్తాను. నా మీద నమ్మకం ఉంచు. మీ అమ్మలాగే చాలా తెలివిగా చమత్కారంగా మాట్లాడుతున్నావు. గొప్ప అనుకుంటున్నావా? ప్రతి వాళ్ళు ఇంటికి రావటం, ఇలాగే రూపకి లేనిపోయిన ఆశలు కల్పించి వెళ్ళటం తమాషా అయిపోయింది. ఈ పిచ్చిదేమో అమాయకంగా అన్నీ నిజం అనుకుంటుంది. భగవంతుడా, ఎందుకిలా నా నోరు కట్టేస్తున్నావు? ఒక కన్న తల్లిని బాధ పెట్టేలా చేస్తున్నావు. ఎందుకీ పాపంలో నాకు భాగం పంచుతున్నావు? నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏం పని? మీ అమ్మొచ్చి రూపని హవేలీకి రావద్దంటూ నచ్చ చెప్పింది, తిట్టి తరిమేశాను. ఇప్పుడు నిన్ను పంపిందా? మీరంతా కలిసి నా మనవరాలి కాపురం కూలుద్దాం అనుకుంటున్నారా? ఒట్టి కొట్టుకుపోతారు. తాతయ్య, దయచేసి ప్రియాంకనేమి అనకండి. అది కాదమ్మా, ప్లీజ్. ప్రియాంక ఎందుకు వచ్చిందో నాకు అనవసరం, కానీ నా బాబు బ్రతుకున్నాడని చెప్పింది, ఉన్నాడని చెప్పింది. ఆ తీయటి మాటలు చాలు నాకు. ఐ బిలీవ్ హర్. ప్రియాంక నమ్ముతున్నాను. ఆమెను ఇంకొక మాట అన్నా ఊరుకోను తాతయ్య. నిన్న ఆ దేవుడు కూడా కాపాడలేడు. ప్రియాంక, నా బాబు ఎక్కడున్నాడో సిన్సియర్గా వెతుకుతావు కదా? దొరుకుతాడు కదూ? నా బాబు నాకు దొరుకుతాడు కదూ? నా బాబు దొరకగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నాకు చెబుతావు కదూ? ప్రామిస్? ఏంటి ఆలోచిస్తున్నావు? బాధగా అనిపించింది. ఎందుకు? ప్రామిస్ చేయమని అడుగుతున్నావంటే నా మీద నమ్మకం లేనట్టే కదా? సారీ సారీ ప్రియాంక, అలా అనుకోకు. నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? ఏదో ఆరాటం కొద్దీ అలా అడిగాను అంతే.
మోసం చేస్తున్నాను, నిజాన్ని దాస్తున్నాను, నమ్మక ద్రోహం చేస్తున్నాను. నన్ను క్షమించు. నిన్ను ఇబ్బంది పెట్టను. ప్రామిస్ చేయక్కర్లేదు, సరేనా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్క, ఒక మాట చెప్పనా, వింటావా? నువ్వేం చెప్పినా వింటాను. ఎందుకంటే నా బాబునే చూపించబోతున్నావు. నీ రుణం తీర్చుకోవాలిగా. చెప్పు. నువ్వు హవేలీకి రావాలి. వస్తాను. బాబు దొరకగానే తప్పకుండా వస్తాను, మాటిస్తున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందే మాటిచ్చావు, హవేలీకి రాజావారికి పూర్వవైభవం తీసుకొస్తానని. కాని ఆ మాట మర్చిపోయి హవేలీ వదిలి వచ్చేశావు. బాబు గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ ప్రాబ్లమ్స్ లో ఉన్న మామయ్య గారి గురించి పట్టించుకోకపోవడం తప్పు. హవేలీ పెద్ద కోడలిగా మామయ్య గారి క్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీ మీదుంది. మృణాలిని మామయ్య గారిని చంపే ప్రయత్నంలో ఉంది. ప్రియాంక, కళ్ల ముందు ఘోరాలు జరుగుతున్నా ఎప్పట్లా సందీప్ మూర్ఖంగా తల్లిని సపోర్ట్ చేస్తున్నాడు. ఈగని కూడా వాళ్ళనివ్వడం లేదు. ఏ నిమిషాన ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఈ పరిస్థితిలో నువ్వు హవేలీలో ఉండక తప్పదు. ఆలోచించుకో. ఇది చెప్దామని వచ్చాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఉంటాను. తప్పిపోయిన కుర్రోడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. యా మేడం చూడకుండా దొంగతనంగా ఈ ఉయ్యాల్లోనే కూర్చొని ఊగేవాణ్ణి. మేడం చూడగానే ఇదిగో ఇదిగో ఈ చెట్టు చాటునే, నా పర్సనాలిటీ చాలకపోయినా ఈ చెట్టు చాటునే భయంగా దాక్కున్నవాణ్ణి. మధురమైన జ్ఞాపకాలు. స్లో పాయిజన్ కోసం మేడం నన్ను చెండి దగ్గరికి పంపించింది. మేడం మీద కోపంతో చెండి నాకు చేతబడి చేసింది. బతిమాలుకుని బయటపడేసరికి ఇదిగో ఇన్ని రోజులు పట్టింది. నేనేమైపోయానో కూడా మేడం పట్టించుకోలేదు. కనీసం ఎంక్వైరీ కూడా చేయించలేదు. కుక్కలా వాడుకొని గాడి చాకరీ చేయించుకుంది. మృణ
మాలిని, ఇప్పుడు నేనొచ్చింది మళ్ళీ నీకు చాకిరే చేయటానికి కాదు, చాకిరేవు పెట్టానికి. ఉతికి ఆరేస్తా. నీ గుట్టంతా నా పొజ్జలో ఉంది, కక్కేస్తా. హవేలీలో అందరూ కలిసి నిన్ను బయటికి తోసేస్తారు, రక్కేస్తారు, మెడబట్టి బయటికి నూకేస్తారు. అప్పుడు గాని నా పగ చల్లారదు, కసి తీరదు. కాసుకో, వస్తున్నా. ఈ శాల్తీ ఇంకెక్కడే ఉందా? తిప్పులాడి కూతురు కంటే నాజుగ్గా తయారైంది. ఏం తింటుందో. ఏం తింటే నాకెందుకులే గాని అర్జెంటుగా వెళ్ళి ఆవిడ బుర్ర తినాలి. మృణాలి నేర చరిత్రని బుర్ర కపలా చెప్తాను, రెచ్చగొడతాను. మృణాలి మీదకి బాణంలా వదులుతా. ఈ ఆస్తి నాకు దొరక్కపోతే ఎంతకైనా తెగిస్తాను, ఎవ్వరి ప్రాణాలైనా తీస్తాను. అది కట్టుకున్న భర్తైనా, కన్న కొడుకైనా, చివరికి నా ప్రాణాలైనా సరే.